నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం అచ్చంపేట పట్టణంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో బంద్ పాటించారు. మననూరు సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థిని నిఖిత మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థిని నిఖితది ఆత్మహత్య కాదని హత్యని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిక ఆరోపించారు. నిందితులు కాపాడేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన నిఖిత మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, రిపోర్టు మార్గం పోస్ట్ మార్టం రీపోస్టుమార్టం నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలలో అకృత్యాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మూటలు కడతా ఉన్నారు, సత్తి మూటలు బిడ్డ గుర్తుపెట్టుకో. ఇప్పుడు నిన్ను వదిలిపెట్టేది లేదు. కాబట్టి ఇక్కడ వచ్చి ఎన్ని దళిత బంధువులు ఇచ్చినా మా మాదిగ బిడ్డలో ఒక్కరు కూడా మా జాతి కోసం వచ్చారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని బంధువులు ఇచ్చినా మేము వస్తూనే ఉంటాం మా జాతి కోసం. మేము అచ్చంపేట దిగ్బంధం చేసి మా న్యాయాన్ని మేము తీసుకొచ్చి మీరు